నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పౌరాణికంగాను చారిత్రకంగాను ప్రసిద్ధమైన ఆలయ స్థావరాలు అనేకం మన దేశంలోని పలు ప్రాంతాలలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించేవిగా ఉన్నాయి. కేవలం భక్తిదాయకమైనవిగానే కాకుండా అపూర్వ శిల్పకళా సంపదతో గత వైభవ సజీవ ప్రతీకలుగా సౌందర్య సంభరితమై నేటికి దర్శనానందాన్ని కలిగిస్తున్న పవిత్ర క్షేత్రాలున్నాయి. ఇసుక రాతి గుహలతో, విశేష ఆలయ సముదాయాలతో, ప్రాచీన వైభవంతో అలరారుతున్న కర్ణాటకలోని ఐహోళ్ అటువంటి సందర్శనీయ పుణ్యస్థలం. విభిన్న ఆలయాల నిలయమైన ఈ దివ్యస్థలిని ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షించి తరిద్దాం రండి. ఒకప్పటి చాళుక్యుల రాజధానిగా ఉన్న ఐహోళ్లోని అతి ముఖ్యమైన దేవాలయం శ్రీ దుర్గామాత ఆలయం. అద్భుత శిల్ప సంపదతో, బౌద్ధ చైత్యాకారంతో, వక్రరేఖావృతమైన గోపురంతో విరాజిల్లుతున్న ప్రముఖ ఆలయం ఇది. పూర్వ చాళుక్య రాజులు 7-8 శతాబ్దాల కాలంలో నిర్మించిన ఈ దివ్యాలయంలోకి అడుగు పెడదాం రండి. ఇసుకరాతి గుహాలయాలతో, విశేష ఆలయ సముదాయాలతో, ప్రాచీన వైభవంతో అలరారుతోన్న కర్ణాటకలోని ఐహోళ్ అటువంటి సందర్శనీయ పుణ్యస్థలం. ఐహోళ్లోని శ్రీ దుర్గామాత ఆలయం అద్భుత శిల్ప సంపదతో, బౌద్ధ చైత్యాకారంతో, వక్రరేఖావృతమైన గోపురంతో విరాజిల్లుతోన్న ప్రముఖ ఆలయం. సర్వస్వరూపే సర్వేషి సర్వలోక నమస్కృతే భయే భస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే అని స్తోత్రం చేసే దుర్గామాతకు 7 లేక 8వ శతాబ్దిలోనే పూర్వ చాళుక్యులు నిర్మించిన రాతి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో బాగల్కోట్లోని హంగుండ్ తాలూకా ఐహోళ్ ఉంది. బాదామికి 14 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. మలప్రభా నదీ తీరాన పలు రాజవంశస్థుల నిర్మాణ చిహ్నాలతో, ప్రాచీన ఆలయాలతో దుర్గామాత ఆలయమే ప్రధానంగా చారిత్రక ప్రదేశంగా కూడా భాసిల్లుతోంది. పట్టడ్కాల్కు తూర్పున ఉత్తర కర్ణాటకలోని ప్రసిద్ధ యాత్రాస్థలంగా, బాదామికి పశ్చిమంగా, బెంగళూరుకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఐహోళ్ పర్యాటకులకు ఆకర్షణీయ స్థావరంగా ఉంది. యునెస్కో చేత ప్రపంచ వారసత్వ స్థలంగా ఐహోళ్ గుర్తించబడింది. ఆర్యపుర లేక ఆర్యవోలు అనే పూర్వనామం గల ఐహోళ్ 70కి పైగా రాతి చెక్కడపు ఆలయాలతో, చాళుక్య శిల్పరీతికి ఆలవాలంగా, హైందవ శిల్పకళా సంపదకు ఉనికి పట్టుగా అనేక ఆలయాలు, గుహలతో వెలుగొందుతోంది. క్షత్రియ సంహారం చేసిన పరశురాముడు తన గొడ్డలిని కడిగిన ప్రదేశంగా పౌరాణిక ప్రసిద్ధిగాంచిన క్షేత్రం. పూర్వ చాళుక్యుల రాజధాని ఈ ఐహోళ్. 125 ఆలయాలను రాతి శిల్ప కట్టడాల ప్రయోగశాల అన్నట్లుగా ఇక్కడ నిర్మించారు. దీని తర్వాతే పట్టడకల్లోని ఆలయ నిర్మాణాలను చేశారట. మొదటి పులకేశి కాలంలో చాళుక్య రాజధాని ఐహోళ్ నుండి బాదామికి మారింది. మొదటి దశలో 6వ శతాబ్దంలోను, రెండవ విడత 12వ శతాబ్దంలోను ఆలయ సముదాయాల నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. మొదటి ఆలయం ఐహోళెలో 5వ శతాబ్ద కాలం నాటికే వెలసిందట. రెండవ పులకేశి బాదామి చాళుక్య రాజుగా జైన మతావలంబకుడు.
ఐహోళ్ శాసనంగా దుర్గామాత ఆలయం సమీపంలోనే ఎత్తైన గుట్టపై గల మేగుట్టి ఆలయంలో 634లో సంస్కృతంలోనూ పాత కన్నడ లిపిలోనూ చేయించిన శాసనం ఇతను వేయించినదే. ఆక్రంతత్మ బలోన్నతిం పల్లవానాం పతిం అని శాసనవాక్యంగా రెండవ పులకేశి పల్లవుల ప్రయత్నాన్ని వమ్ము చేసి విజేతగా నిలిచాడని చెబుతోంది. కొంతిగుడి సముదాయం, గలగనాథ సముదాయంగా ఇక్కడి ఆలయాలను పేర్కొంటారు. చరిత్రకారులు ఇటువంటి 22 సముదాయాల గురించి ప్రస్తావిస్తుంటారు. శంబరాసురుడిని దుర్గామాత వధించినప్పుడు అరుణాసురుడు తప్పించుకున్నాడట. అరుణాసురుడు ద్విపాద చతుష్పాద జీవులెవరి వల్ల, అలాగే ఏ ఆయుధం వల్ల సంహరింపబడకుండా బ్రహ్మవర ప్రసాది అయి గర్వించి దేవతల నోడించి స్వర్గాన్ని చేజిక్కించుకున్నాడట. దేవతలు మొరపెట్టుకోగా దుర్గామాత ఒక అందమైన స్త్రీ రూపు ధరించి ఉద్యానవనంలో విహరిస్తుంటే అరుణాసురుడు చూసి ఆమెను చేరబోవగా తాను మహిషాసుర మర్దనం చేసినప్పుడు అతనిని విడిచిపెట్టిన వైనం చెప్పగా అరుణాసురుడు ఆగ్రహించి ఆమెపైకి కత్తి ఎత్తాడట. ఆమె వెంటనే రాతి రూపు దాల్చిందట. అరుణాసురుడు కత్తితో రాతిని నరకగా అందులోంచి తేనెటీగల దండు బయటకొచ్చి అతనిని కుట్టి చంపాయట. ఐహోళ్లోని శ్రీ దుర్గామాత ఆలయం వక్రరేఖావృతమైన అధిష్టాన శిఖరంతో గోపురంతో బౌద్ధ చైత్యాకారంలో ఇసుకరాతి గోడల ఆలయంగా భాసిస్తోంది. అందమైన ప్రకృతి వాతావరణంలో ఆలయం చెక్కిన రాతి స్తంభాలతో, నునుపైన బల్లపరుపు పైకప్పుతో, గోడలో కలిసిన చతురస్రాకారపు స్తంభాలతో, అర్ధవృత్తాకృతి నడవతో, లోన గర్భాలయంతో ఆకర్షణీయంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. మంటపద్వయంతో అలంకృత స్తంభాలతో భాసించే ఆలయంలో చాముండీదేవి విగ్రహం, నరసింహమూర్తి, మహిషాసురమర్దని ప్రత్యేకించి వీక్షించదగ్గ ప్రతిమలు. ప్రవేశ ముఖద్వారం ముందు వసార, ప్రదక్షిణాకృత ప్రాంగణం, గోడ మూల వేదికలకు అప్సరోభామినులు, వరాహ నృసింహావతారమూర్తులు అలంకృతమై చెక్కిన స్తంభాలకు కాముక మిథున జంటలు, మండపం పైకప్పుకు మెలికలు తిరిగిన సరీసృప శరీరపు నాగప్రతిమ, స్తంభాలకు శివపార్వతులు ఒక అలౌకిక ఆనందానుభూతి ప్రపంచంలోనికి పర్యాటకులను ఆకర్షిస్తాయి. దుర్గా మందిరం వెనుక వైపు 12 స్తంభాలతో విశాల ప్రాంగణం, రాతి గోపురంతో దర్శించగలం.